హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు శ్రావణ్. సో తమ్నేల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వ్లాగ్ ఏంటి అనేది. ఈరోజు మా ఇంట్లో వరమహాలక్ష్మి పూజ అన్నమాట. సో మేము పూజ ఎలా చేసుకున్నామో మీరు కూడా చూసేయండి. ఇది వచ్చేసి అమ్మవారికి మేము కట్టించే శారీ అన్నమాట. 1 డే బిఫోర్ దీన్ని ఫోల్డ్ చేస్తున్నాం. పూజ రోజు అంతా హడావిడిగా ఉంటుంది కదా, సో టైం సరిపోదు అనమాట. సో ఇలా 1 డే బిఫోరే మనం శారీ ఫిల్స్ అన్ని సెట్ చేసుకొని అమ్మవారికి శారీ కట్టించి పెడితే కొంచెం టైం సేవ్ అవుతుంది అని ఇలా చేస్తున్నాం. ఇక్కడ మా పండు అయితే నాకు హెల్ప్ చేసిందనమాట. సో ఇలా అమ్మవారికి అయితే శారీ కట్టిస్తున్నాం. శారీ కట్టియడం అయితే అయిపోయింది. ఎంత బాగుంది కదా అమ్మవారికి శారీ కట్టియంగానే. ఇంకా కొంచెం రెడీ అయితే చేయాలి, జ్యువెలరీ కూడా వేయాలన్నమాట. ఇవన్నీ మనం రేపైనా వేసుకోవచ్చు, ఇప్పుడైనా రెడీ చేసి ఉంచవచ్చు అనమాట. ఇది వచ్చేసి నా శారీ, నేను కూడా రేపు శారీ కట్టుకోబోతున్నాను. పూజ చేయాలంటే మంచిగా మెహందీ కూడా ఉండాలి కదా. అంటే పూజకి మెహందీకి సంబంధం ఏం లేదనుకోండి, కానీ ఇలా లేడీస్కి చేతికి గోరింటాకు ఉంటే బాగుంటుంది కదా. సో ఇక్కడ మా పండు, మా సిస్టర్ నాకు మెహందీ వేస్తుంది అనమాట. అంటే మెహందీ కూడా వేసుకుంటే మంచిగా మొత్తం ఫుల్గా ట్రెడిషనల్ లుక్ ఉంటుంది కదా. సో అలా మెహందీ కూడా వేసుకున్నాం మేము. సో ఇలా బ్యాక్ సైడ్ అయితే డిజైన్ అయితే వేసుకున్నాను, ఫ్రంట్ సైడ్ అయితే ఇలా చందమామ పెట్టుకున్నాను అనమాట. నాకు చందమామ వేసుకోవడం అంటేనే ఎక్కువగా ఇష్టం. సో అలా మెహందీ వేసుకోవడం అయిపోగానే అలా బ్యాక్ డ్రాప్ కూడా సెట్ చేసేసామన్నమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం అయితే చేసేసి పూజకి కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నాను. ప్రసాదాలు అయితే మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంది అనమాట. కర్డ్ రైస్లోకి దానిమ్మ వేయడానికి ఇక్కడ నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది కదా, చిన్నగా క్యూట్గా ఒక పాప ఉంది కదా. ఆ పాప ఎవరో గెస్ట్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ అయితే నేను ఇక్కడ కంకణాలు రెడీ చేస్తున్నాను. వ్రతంలో కూర్చున్నప్పుడు చేతికి కంకణాలు కూడా కట్టుకుంటారు కదా. సో అవైతే నేను ఇక్కడ రెడీ చేస్తున్నాను. కంకణాలు రెడీ చేయడం అయితే అయిపోయింది. మా ఫ్యామిలీలో 4 మెంబర్స్ అనమాట. సో నేనైతే 4 కంకణాలు రెడీ చేశాను. వ్రతం చేసే వాళ్ళకైతే సపరేట్గా ఉంటుంది కదా. సో అలా వ్రతం చేసిన వాళ్ళకైతే థ్రెడ్కి 9 ముడులు వేసి ఒక ఫ్లవర్ పెట్టి రెడీ చేస్తారనమాట. సో నేను మా మమ్మీకి అలాగే రెడీ చేశాను. సో ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి. ఇంకా ఫ్లవర్స్ డెకరేషన్ కూడా చేయాలి, అండ్ ఇంకా ఇవన్నీ కూడా నేనే పెడుతున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చిట్టి గాజుల మాల అనమాట. ఇది అమ్మవారికి అయితే వేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ అమ్మవారు అయితే లోటస్లో కూర్చుంటారు కదా. సో లోటస్ ఫ్లవర్ కూడా ఇక్కడ పెడుతున్నాం అనమాట. ఇక్కడైతే లోటస్ ఫ్లవర్ అయితే లేదు, మొగ్గలా ఉందన్నమాట. దాన్ని అయితే ఓపెన్ చేసి ఫ్లవర్ లాగా చేస్తున్నాను. ఓపెన్ చేశాక లోటస్ ఫ్లవర్ అయితే చాలా బాగా వచ్చింది కదా. ఇక్కడ మీలో కూడా వరలక్ష్మి వ్రతం ఎంతమంది చేసుకున్నారు? మీరు కూడా ఈ ఫ్రైడే వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా? ఒక ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉందన్నమాట, దాన్ని కూడా ఓపెన్ చేసి ఫ్లవర్గా అయితే చేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఏదో ట్రై చేద్దాం అనుకుంటే అదేదో అయిపోయింది. ఈ కాయిన్స్తోని ఆ బాల్కి మొత్తం డబుల్ ప్లాస్టర్ వేసి అతికించి ఒకటి మంచిగా చేద్దాం అనుకున్నాను, బట్ ఫ్లాప్ అయిందనమాట. కాబట్టి మళ్ళీ నేను వేరే బాల్కి అయితే ఇలా 1 లైన్లో అయితే అతికించాను. ఇదైతే ఓకే అనిపించిందిలే. నెక్స్ట్ ఇక్కడ ఈ రెడ్ బ్యాంగిల్స్ వచ్చేసి అమ్మవారికి అనమాట, పూజలో పెట్టాలి కదా. సో రెడ్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే మా మమ్మీ ఇక్కడ కలశం పెట్టడానికి మొత్తం రెడీ చేస్తుందన్నమాట.
సో ఫస్ట్ అయితే పీటకి ఇలా పసుపు అయితే రాస్తుంది, నెక్స్ట్ ముగ్గు వేస్తుంది. ఇక్కడ ముగ్గు వేస్తుంది కదా, ఈ ముగ్గు వచ్చేసి పద్మం ముగ్గు అంట. ముగ్గు వేయడం అయిపోయాక సైడ్లకి కూడా ఏదో ముగ్గు బంధించాలి అని ఏదో ముగ్గు కూడా వేసింది. నాకేమంత తెలీదు, నేను చూసింది నాకు చెప్పింది మీకు చెప్తున్నాను. ముగ్గు వేసాక ముగ్గు మిడిల్లో కూడా పసుపు కుంకుమ కూడా వేసింది. నెక్స్ట్ అయితే ఆ ముగ్గుపై కొంచెం బియ్యం అయితే వేసి కలశానికి కావాల్సిన చెంబు అయితే పెట్టుకుందనమాట. ఆ చెంబు పెట్టుకున్న తర్వాత ఆ చెంబు చుట్టూ అష్టలక్ష్ములు అయితే ఉన్నాయి. ఆ అష్టలక్ష్ములందరికైతే బొట్టు పెట్టింది. నెక్స్ట్ ఇక్కడ కలశానికి పెట్టిన చెంబులో అయితే పచ్చకర్పూరం, 1 రూపీ కాయిన్ అండ్ పసుపు కుంకుమ ఫ్లవర్స్ అవన్నీ వేసి కొబ్బరికాయ పెట్టి కలశం అయితే పెట్టేసింది. నెక్స్ట్ అలా కలశం అయితే రెడీ అయిపోయాక కొంచెం పసుపు కుంకుమ కూడా పెట్టేసింది అనమాట. ఫస్ట్ నేను అమ్మవారికి వేసాను కదా చిట్టి గాజుల మాల, అది తీసేసి ఇక్కడ కలశానికి అయితే వేసాం. కలశానికి పైన బ్యాంగిల్స్ అండ్ ఫ్లవర్స్ కూడా పెట్టాం. నెక్స్ట్ ఇక్కడ అమ్మవారికి అయితే వాయనం ఇవ్వాలి కదా, సో వాయనం అయితే రెడీ చేస్తున్నాం. వాయనంలో 1 బ్లౌజ్ పీస్ అండ్ కర్చీఫ్, పసుపు కుంకుమ, పసుపు కొమ్ము అండ్ వక్కలు అండ్ ఫ్రూట్స్ కూడా పెట్టాలి కదా. ఫ్రూట్స్ అయితే 1 పెట్టొద్దు అనమాట, 2 పెట్టాలి. అందుకే 2 బనానాస్ అయితే పెట్టాం. నెక్స్ట్ ప్రసాదం శనగలు పెట్టాం. కొన్ని ఫ్లవర్స్ కూడా వేసి అమ్మవారికి అయితే వాయనం ఇలా రెడీ చేసాం. అమ్మవారికి వాయనంతో పాటు శారీ కూడా పెట్టాలన్నమాట. ఏదైనా న్యూ శారీ కొనుక్కోవాలి పక్క వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి వాయనం పెట్టడానికి. ఆ శారీలో ఇలా 1 బ్లౌజ్ పీస్, 2 కుడకలు, బ్యాంగిల్స్, నెక్స్ట్ కాటుక, బొట్టు బిల్ల, సెంట్, మెహిందీ ఇలా ఇవి కూడా పెట్టి అమ్మవారికి వాయనంగా ఇవ్వాలి. వ్రతం అయిపోయాక ఇంటికి మహాలక్ష్ములు వస్తుంటారు కదా వాయనం తీసుకోవడానికి, సో అలా పసుపు బొట్టు ఇవ్వడానికి కూడా కొన్ని వాయనాలు అయితే రెడీ చేశాం. నెక్స్ట్ ఇక్కడ నేను కూడా రెడీ కావాలి కదా, సో నేను కూడా జడ వేసేసుకున్నాను అనమాట. ఇంత పెద్ద జడ నాది కాదు. ఏంటో ఏమో ఈ మధ్య అన్ని ఫెస్టివల్స్ వస్తూనే ఉన్నాయి, మేకప్ అయితే నేను వేస్తూనే ఉన్నాను. ప్రైమర్ అయితే పెట్టేసుకున్నాను. ఏదో అలా అలా లైట్గా మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి శారీ కట్టుకోవాలి కదా, సో ఇలా నేను 1 డే బిఫోరే ఫిల్స్ పెట్టి రెడీ ఉంచానన్నమాట. ఇలా శారీ అయితే కట్టుకొని వచ్చేస్తాను. నా శారీ ఎలా ఉందో చూసేయండి, ఓకేనా. నా శారీ లుక్ అయితే ఇదే అనమాట. మొత్తానికైతే శారీ కట్టుకున్నాను. ప్లీజ్ కొంచెం ఆంటీలా ఉంటే మాత్రం ఇగ్నోర్ చేయండి. నా శారీ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మా మమ్మీ అయితే నా కాళ్ళకైతే ఇలా పసుపు రాస్తుంది అనమాట. పసుపు వినాయకుడిని ఆకుతో సహా తీసుకుని ఇలా బియ్యం పళ్ళెల్లో పెట్టేసుకోండి. పెట్టుకుని కాస్త ముచికి మీ వైపు ఉండాలన్నమాట. ముచికి మీ వైపు ఉండి కొస ఈ రకంగా ఉండేలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పసుపు వినాయకుడికి కాస్త కుంకుమ బొట్టు పెట్టమ్మా. పసుపు వినాయకుడికి పైన ఇలా 3 చోట్ల కుంకాన్ని బొట్టు పెట్టుకోండి. అలాగే మీలో ఎవరైనా సరే చక్కగా స్టిక్కర్లు అవి పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా హరిద్రము అంటే కుంకుమని ధరించండి. వ్రతం అయితే మేము ఇలా టీవీలో పెట్టుకొని అయితే చేసామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మేమైతే కంకణాలు కట్టుకుంటున్నాం. ఫస్ట్ మమ్మీ డాడీకి కట్టేసింది, నెక్స్ట్ డాడీ మమ్మీకి కట్టేశాడు, తర్వాత నేను కూడా కట్టుకున్నాను. నాకైతే వ్రతం చేసేటప్పుడు కంకణం కట్టుకోవడం అంటే చాలా ఇష్టం. సత్యనారాయణ వ్రతమైన వరలక్ష్మి వ్రతమైన కంకణం లేకుండా ఉంటే ఇన్కంప్లీటే కదా. నాకైతే కంకణం కట్టుకోవడం అయితే చాలా ఇష్టం. మరి మీకు? వ్రతం అయితే కంప్లీట్ అయింది, చాలాసేపు అయిందనమాట. 1 అవర్ వరకు వ్రతం జరుగుతూనే ఉంది. నెక్స్ట్ అయితే మమ్మీ హారతి చేసి డాడీ ఆశీర్వాదం అయితే తీసుకుంది.
మొత్తానికి ప్రశాంతంగా వ్రతం అయితే ఇలా కంప్లీట్ అయింది. వ్రతం అయ్యేసరికి మా అమ్మవారు ఎంత ముద్దుగా ఉందో చూసేయండి. వ్రతంలో అయితే ఇక్కడ మేము 5 టైప్స్ ప్రసాదాలు పెట్టామన్నమాట. శనగలు అండ్ బెల్లం రైస్, పులిహోర, కర్డ్ రైస్, క్షీరం రైస్ అన్నమాట. క్షీరం అంటే పాలు కదా, పాలతోటి అన్నం అన్నమాట. అది లక్ష్మీదేవి ఫేవరెట్ అన్నమాట, అందుకే అది కూడా చేశాం. వ్రతం అయితే అయిపోయింది. వ్రతం అయిపోయాక నా చేతికి ఆ కంకణం ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా. నేనైతే శారీస్ ఎక్కువగా కట్టను, ఇలా పూజలు ఉన్నప్పుడు మాత్రమే కట్టుకుంటాను. అలా కట్టుకుంటేనే కదా స్పెషల్ అనిపిస్తుంది. ఎప్పటికీ శారీ కట్టుకుంటే ఏం బాగుంటుంది, నిజమే కదా. నెక్స్ట్ అయితే మా మమ్మీ నాకు ఇక్కడ వాయనం ఇస్తుందన్నమాట. వాయనం గురించి అయితే మీ అందరికీ తెలిసిందేలే. కాళ్ళకి పసుపు రాసి, నుదుటిన బొట్టు పెట్టి, పసుపు ఇచ్చి వాయనం రెడీ చేసుకున్న తాంబూలాలు ఇస్తారు కదా, సో అలాగే అన్నమాట. ఈ వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఏంటో తెలుసా? చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఆడపిల్లను కూడా ఆ రోజు లక్ష్మీదేవిలా భావిస్తారు. సో చిన్న పెద్ద తేడా లేకుండా అందరి కాళ్ళకి పసుపు పెట్టి తాంబూలాన్నిచ్చి కాళ్ళు మొక్కుతుంటారు. ఈ వ్రతంలో నాకు ఎక్కువగా నచ్చేది ఇదే అన్నమాట, తాంబూలాలు ఇవ్వడం అండ్ తీసుకోవడం. చిన్నప్పటి నుంచి ఎవరింట్లో వరలక్ష్మి వ్రతం అయినా నేను చిన్నప్పటి నుంచి తాంబూలాలు తీసుకుంటున్నాను. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయ్యాక కూడా తీసుకున్నాను. ఇక్కడ తాంబూలాన్ని ఇచ్చిన తర్వాత ఇస్తినమ్మ వాయనం అని అంటుంటారు ఇచ్చిన వాళ్ళు, తీసుకున్న తర్వాత పుచ్చుకుంటినమ్మ వాయనం అని తీసుకున్న వాళ్ళు అంటుంటారనమాట. నెక్స్ట్ అయితే ఇలా ప్రసాదాలు కూడా తినేసాను. వీడియో అయితే ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి. Thanks for watching.